జై శ్రీరామ్. మనం ఈ రోజు నుండి శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేద్దాము. ఈరోజు మొదటి భాగంగా అయోధ్య నగర వర్ణన నుంచి ప్రారంభిద్దాము. అయితే మనము ఇది మూలం చదువుకుందాము. మూలం చదువుకుంటే మూలం సంస్కృతంలో ఉంటుంది కదా. మనము మొదట సంస్కృత శ్లోకాన్ని చదువుకొని దాని యొక్క అర్థాన్ని తెలుగులో చదువుకుందాము. చాలా శక్తివంతమైనదని మనకు తెలుసు ఈ రామాయణము. మొదటి శ్లోకము అయోధ్యానగర వర్ణనంలో ఓం సర్వపూర్వామియం యేషాం ఆసీత్ కృష్ణావసుందర ప్రజాపతిం ఉపాదాయ నృపానాం జయశాలినాం. సప్తద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఏషాం సగరో నామ సాగరో ఏన ఖానితః షష్ఠిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్. ఈ వంశమున సగరుడు అనువాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 60,000 మంది కుమారులను యజ్ఞాశ్వ నిమిత్తమై సముద్రమును తవ్విరి. కావున దానికి సాగరం అనే పేరు వచ్చింది. ఇక్ష్వాకూనామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహద్ ఉత్పన్నమాఖ్యానాం రామాయణమితి శృతం. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నె తెచ్చిరి. అట్టి మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మకామార్థ సహితం శ్రోతవ్యం అనసూయయా. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మార్థ కామములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి మన దోషదృష్టి లేకుండా వినాలి మరియు పఠించాలి. కోసలో నామ ముదితః స్పీతో జనపదో మహాన్ నివిష్టః సరయూ తీరే ప్రభూతధన ధాన్యవాన్. సరయూ నది తీరమున కోసల అను సుప్రసిద్ధ దేశము గలదు. అది ధన ధాన్య సంపదలతో తులతూగుచున్నది కనుక అచటి జనులు మిక్కిలి సంతుష్టులై ఉండిరి. అయోధ్య నామ నగరి తత్రాసీల్లోక విశ్రుత మనోనామానవేంద్రేణ యాపురి నిర్మితా స్వయం. ఆ కోసల దేశమున అయోధ్య అని పేరు గల ఒక మహానగరము కలదు. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను. ఆ కారణముగా అది లోకప్రసిద్ధి వహించెను. ఆయతా దశచాద్వేచ యోజనాని మహాపురి శ్రీమతి త్రీని విస్తీర్ణ సువిభక్త మహాపత. ఆ మహానగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును కలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. రాజమార్గేణ మహత సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. అచడి వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లుచు విశాలములై ఉన్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగా ఉన్నది. తాం తు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః పురీమావాసయామాస దివం దేవపతిర్యత. కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవమును ఇన్మడింపజేసెను. కవాటాతోరణావతీం సువిభక్తాంతరాపనాం సర్వయంత్రాయుధావతీం ఉపేతాం సర్వశిల్బిభిః. ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోడను ద్వారబంధములతో అలరారుచుండెను. నగర మధ్య భాగమున వరుసలు దీరియున్న అంగుళ్లతో అది మనోహరముగా ఉండెను. అచట వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉండెను. అన్ని కళలయందు నిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉన్నారు.
సూతమాగదా సంవాదాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చాట్టలాధ్వజవతీం శతఘ్నీశత సంకులాం. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు వంది మాగదులు గలరు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోట బురుజులతోనూ ధ్వజములతోనూ వందల కొలది శతఘ్నులతోనూ ఆ పురి రాజిల్లుచుండెను. వధూ నాటక సంగైశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యానామ్రవనోపేతాం మహతీం సాలమేకలాం. ఆ పురి నృత్య కళాకుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టూరా విశాలమైన ప్రాకారము ఆ పురికి ఒడ్డానము వలె మనోజ్ఞముగా ఉండెను. దుర్గ గంభీర పరిగాం దుర్గాం అన్యైః దురాసదాం వాజివారణ సంపూర్ణాం గోభిరుష్టైకరైతతా. దాని చుట్టూ విశాలమైన లోతైన అగర్తయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు ఉన్నాయి. అందు మేలు జాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకముగా ఉన్నాయి. సామంతరాజ సంగైశ్చ బలికర్మభిరావృతాం నానాదేశ నివాసైశ్చ వన్గిభిర్ ఉపశోభితాం. కప్పములను చెల్లించుటకై వచ్చేడి సామంతరాజుల సందడితో ఆ నగరము కలకలలాడుచుండెను. క్రయ విక్రయములకై ఏతేంచేడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది క్రిక్కిరిసి ఉండెను. ప్రాసాదైః రత్న వికృతైః పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రసేవా అమరావతీం. రత్నములు పొదిగిన రాజగృహములతోడను క్రీడా పర్వతములతోడను అంతస్తులతో కూడిన మేడలతోనూ ఒప్పుచది ఇంద్రుని అమరావతి నగరము వలె విరాజిల్లుచున్నది. చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైర్యతాం సర్వరత్న సమాకీర్ణాం విమానగృహశోభితాం. జూదపు పలకవలే అష్టాపదాకారంలోనున్న చిత్ర విచిత్రములైన రాజగృహములతో అది యొప్పుచుండెను. అది సుందరమైన అందమైన సుందరీమణులతో అలరారుచుండెను. నానావిధ రత్నశోభలతో కలకలలాడుచుండెను. గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండరసోదకాం. ఆకాశమును తాకేటి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అచటి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములు లేకుండా సమతలముపై నిర్మింపబడి కిక్కిరిసి ఉండెను. ఆ పురము మేలైన వరి బియ్యంతో చెరుకు రసము వంటి మధుర జలములతో సమృద్ధి అయి ఉండెను. దుందుబీభిః మృదంగైశ్చ వీణాభిః పనవైస్తతా నాదితాం వృషమత్యర్థం పృథివ్యాం తమనుత్తమాం. దుందుబుల మ్రోతలతో మృదంగ ధ్వనులతో వీణానాదములతో మధ్యల రమములతో ఆ మహానగరము ఎంతయూ మారుమోగుచుండెను. విమానమివ సిద్ధానాం తపసాదిగతం దివి సునివేశిత వేష్మాంతాం నరోత్తమ సమావృతాం. సిద్ధపురుషులకు తపఫలముగా లభించిన దివ్య భవనము వలె ఆ నగరములందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో నిండియుండెను. ఏచ బాణైర్న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘు హస్తా విశారదాః. ఆ నగరములందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన వారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు. కానీ వారు సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారిని కానీ పారిపోవుచున్న వారిని కానీ చంపే రకము కాదు. సింవ్యవ్యాఘ్రవరాహానాం మత్తానాం నర్దతాం వనే హంతారో నిశితైః శస్త్రైః బలద్బాహుబలాదపి. వనమునందు మత్తిల్లి గర్వంతో గర్జించేడి సింహములను, గాండ్రించు పెద్ద పుల్లలను, గురించు అడవి పందులను ఆ యోధులు
ధీరులై వాడి అయిన శస్త్రములతో బాహుబలముతో సంవరించుచుండేవారు. తాదృశానాం సహస్రైస్తాం అభిపూర్ణాం మహారథై పురీం ఆవాసయామాస రాజా దశరథస్తదా. అట్టి వేల కొలది మహారథులతో నిండియున్న అయోధ్య నగరమును దశరథ మహారాజు పరిపాలించుచుండెను. తామగ్నిమద్భిః గుణవద్భిరావృతాం ద్విజోత్తమైః వేదషడంగపారగైః సహస్రైర్యైః సత్యరథ్యైర్మహాత్మభిః మహర్షికల్పైః ఋషిభిశ్చ కేవలైః. అచల ద్విజోత్తములు అందరును నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణసంపన్నులు, వేదాంగములయందు పారంగతులు, సత్యమును పలుకుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానము చేయువారు మహర్షులతో సమానులు. అంతేకాక వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలించుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము ఇది 5వ సర్గ సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.